యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దేవాంశ్ని మాత్రమే టార్గెట్ చేసావా, లేక అందరి ప్రాణాలు తీసే ఆలోచన ఏమైనా ఉందా? ఆపండితయ్య, 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 ప్లీజ్ ఆపండి. ఎంతకన్నా నా ప్రాణాలు తీసేయండి. నేను కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తుంటే ఎందుకు తిరిగి నన్నే అనుమానిస్తున్నారు? బావా, అనవసరంగా వచ్చి నన్ను ఆపావు, అనవసరంగా నన్ను కాపాడావు. నీ ప్రాణాలతో ఆటలాడానన్న నింద నేను భరించడం కన్నా ఆ గ్యాస్ ఏదో పెళ్లి నా ప్రాణాలే పోయినా బాగుండేదేమో. అంత తొందరగా నీ నుంచి మాకు విముక్తి ఎక్కడ దొరుకుతుందిలే చెప్పు. మెడలో ఉరితాడు బిగుసుకొని కూడా బయటపడిందానివి, అంత సులువుగా పోతావా? అమ్మో, రక్తం చూడలే కారిపోతుందో. అమ్మాలేఖ్య, దేవాంశ్ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళు. అలాగే. అయ్యో పర్లేదమ్మా, చిన్న దెబ్బే కదా. ఊరుకోరా, చిన్న దెబ్బ ఏంటి? ఆ విధంగా రక్తం కారిపోతుంటే అలేఖ్య వీడిలాగే అంటాడు. నేను చెప్పేది విను, ఇది చాలా చిన్న దెబ్బే, ఏం కాదని చెప్తే. అక్క ప్లీజ్ అక్క, పోదలక్క. బావా, నేను బావ పక్కనే ఉండాలి. ఎందుకు? మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేసి కొత్త ప్రమాదం సృష్టించడానికా? నా కాబోయే కోడలికి నా కొడుకుని ఎలా చూసుకోవాలో తనకి బాగా తెలుసు. నీ అవసరం ఏం లేదు, నువ్వు లోపలికి పద. పదమంటుంటే ఏమండి, దారుణం జరిగిపోయిందండి. మీరు త్వరగా వచ్చేయండి. అత్తయ్య, అది ఇంట్లోంచి కాళ్ళు బయట పెడితే కాళ్ళు విరగొట్టాలి. నా కొడుకు రక్తం కళ్ళు చూస్తుంది, అసలేమనుకుంటోంది అది? దాన్ని చంపేయాలన్నంత కోపం వస్తోంది. ఏంటో ఆ దేవుడు అన్ని కష్టాలు మనింట్లోనే పెడుతున్నాడు. కొంచెంలో తప్పిపోయింది అత్తయ్య, లేకపోతే ఎవరికి మన మీద ఉంది ఇంత పగ? ఈ పాటికి ఒక న్యూస్ అన్నా రావాలి, ఒక మెసేజ్ అన్నా రావాలి, కనీసం ఒక ఫోన్ అన్నా రావాలి. ఇంకా రాలేదేంటి? అసలు ఆ లక్ష్మమ్మ రాత్రి చెప్పినట్టు చేసిందంటావా? నాకేదో డౌట్ కొడుతోంది. ఈ టైంలో అపశకున మాటలు మాట్లాడుకున్నా అంచారమ్మా. అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అదిగో లక్ష్మమ్మే ఫోన్ చేస్తోంది. అయిపోయింది కదా, ఎవరెవరు చచ్చిపోయారు? వైదేహి పోయింది కదా, వైదేహితో పాటు ఇంకెవరు పోయారు? ఎవరికి ఏమీ కాలేదమ్మా. ఏంటి నువ్వనేది? ఎవరికి ఏమీ కాకపోవడం ఏంటి? గ్యాస్ లీక్ చేసావా? స్ప్రే చేసావా? అన్నీ చేశానమ్మా. మరి ఎందుకు ఎవరు చావలేదు? వైదేహి వంటగదిలోకి రాలేదా? వచ్చిందమ్మా. మరి వచ్చినా కూడా ఎందుకు చావలేదు? అసలేం జరిగింది? దేవాంశ్ బాబు వచ్చి ఆపేశాడమ్మా. స్ప్రే చేసావు కదా, గ్యాస్ వాసన రాకూడదు కదా, మరి వాడికెలా తెలిసింది? ఎలా ఆఫ్ చేశాడు? ఏమో తెలియదమ్మా. గ్యాస్ కట్టేయడమే కాకుండా రాత్రంతా కాపలాగా ఉన్నారు. ఈ ఇంట్లో ఏదో జరగబోతోందని రాత్రి ఆ వైదేహి అందరికీ చెప్పేసిందట. ఇందాక వాళ్ళ మాటల్లో తెలిసింది. నేను వేసుకున్న ప్లాన్ వైదేహికి ఎలా తెలిసిందే? కొంపదీసి నువ్వు అక్కడేమన్నా వాగావా? నేనెందుకు వాగుతానమ్మా, తెలిస్తే ముందే దొరికిపోతాను కదా. వైదేహికి బయట నుండే తెలిసినట్టుంది. చెప్పగానే జాగ్రత్త పడినట్టున్నారు. నేను మాత్రం చేయాల్సింది చేశాను. నా గ్రహచారం బాలేనప్పుడు నువ్వేం చేసినా ఏ లాభం?
ఫోన్ పెట్టే. ఇది కూడా తుస్సే కదా. దాని అదృష్టం అలా ఉంది నాంచారమ్మా. దాన్ని అంతం చేయడానికి ఏం చేసినా ఏదో రకంగా తప్పుతూనే ఉంది. వాళ్ళ ప్రేమ బలం అలా ఉందేమో చంచల. ఎవరు వాళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారేమో. మన వరకు ఎందుకు, వాళ్ళింట్లో వాళ్లే వైదేహి కాదు అన్నారు, కానీ మళ్ళీ ఇంట్లో పెట్టుకొని టెస్ట్లవి చేయడం లేదు. అయినా సరే నేను మాత్రం వదలను నాంచారమ్మా. ఇప్పటి వరకు అది ఇది అని ప్రయత్నించా. ఇప్పుడు నేనే నేరుగా రంగంలోకి దిగుతా. ఈసారి తాడో పేడో తేల్చుకుంటా. తను వైదేహియేనా, లేకపోతే తనకి ప్రమాదం జరగబోతుందని నాకు కల రావడం ఏంటి? కలలో జరిగినట్టే బయట కూడా జరగడం ఏంటి? నేను తన్ని కాపాడడం ఏంటి? తను నా వైదేహియేనని ఇప్పుడిప్పుడే మనసు కొంచెం కొంచెం చెప్తుంది. అది నిజం కావాలి. అనవసరంగా హడావిడి చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళకి డాక్టర్ ఏం లేదన్నారు. మా భయం మాది దేవాంశ్. స్కానింగ్ తీసి చూశారు, ఏ ప్రాబ్లం లేదన్నారు కాబట్టి సరిపోయింది. అదే నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఖచ్చితంగా దేవాంశ్ కోసమే వస్తుంది. చేసిందంతా చేసి ఎలా పరిగెత్తుకొస్తుందో చూడు. పొరపాటును కూడా దేవాంశ్ని కలవనివ్వను. దేవాంశ్, కొంచెం రిలాక్స్ అవ్వు. ఇప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్ళి పిచ్చి దానిలా వెతుక్కుంటుంది. అలెక్యా కారాపు. ఎందుకు, ఏమైంది? వైదేహి, వైదేహినా? అవును, తను వైదేహి అని పిలిస్తేనే ఆగుతుంది. వైశాలి అని ఎన్నిసార్లు పిలిచినా తను పట్టించుకోదు. అందుకే అలా పిలిచాను. బావా, బావా, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా?
బావా నీకేం కాలేదు కదా, నొప్పి తగ్గింది కదా? అలాగే డాక్టర్ ఏమన్నారు? ఏం కాలేదన్నారు కదా? ప్రస్తుతానికైతే ఏ ప్రాబ్లం లేదన్నారు, కానీ నీతో మాట్లాడితే ఏమైనా జరగచ్చు. అదే ఇక్కడ ఇలాగే నిలబెట్టి మాట్లాడితే కళ్ళు తిరుగుతాయి. తల మీద దెబ్బ తగిలింది కదా, ఎక్కువసేపు నించోవద్దు, రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. వెళ్దామా దేవాంశ్? రా కారెక్కు. రా దేవాంశ్. అయ్యో సారీ, వాటర్ పడింది. పర్లేదు, నేను బ్యాక్ సైడ్ కూర్చుంటానులే. తుడుస్తాను. పర్లేదు. పోనీ అలేఖ్యా. దేవాంశ్ని పెళ్లి చేసుకుందామని వచ్చి వీళ్ళిద్దరికీ డ్రైవర్గా ఉండాల్సి వచ్చిందేంటి? ఛ! వాలి, యా యా మళ్ళీ వాలి, వైశాలి కనిపించిందా? ఎక్కడ ఉంటుందిలే, ఇప్పుడు తన్నెకెళ్ళుకోవడం ఎందుకు? ఇంట్లో లేదు. మన కళ్ళు కప్పి దేవాంశ్ కోసం వెళ్ళిపోయినట్టుంది. వెళ్ళిపోతుంది, దాన్ని ఆపడం ఎవరి తరము కాదు. రేపు రిపోర్ట్స్ లో ఏమొచ్చినా అది మాత్రం దేవాంశ్ని వదిలేయడం లేదు. వదలంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోకేం చేస్తావు? దేవాంశ్ కూడా ఇప్పుడు తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. పొద్దున్న ప్రాణాలకు తెగించి మరీ దాన్ని కాపాడాడు కదా, అది కుదలదు. ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు గాని, అదిగో దేవాంశ్ వచ్చాడు. ముందు ఆ సంగతి చూడు. దిగు బావా. పద బావా. దేవాంశ్ని అలేఖ్య తీసుకెళ్ళింది కదా, ఇది తీసుకొస్తోందండి. అదిగో దిగింది. ఈ లాయర్ వచ్చి దేవాంశని పడేసి పెళ్లి చేసుకుంటుందనుకుంటే వాళ్ళిద్దరికీ డ్రైవర్లా సెటిల్ అయ్యేలా ఉందేంటి? డ్రైవింగ్ బాగానే చేసావా లేఖ్య? అదే దేవాంశ్కి దెబ్బ తగిలింది కదా, జాగ్రత్తగానే తీసుకొచ్చావా అని అడుగుతున్నా. నువ్వే ఉద్దేశంతో అడుగుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు ఊర్మిళ. దేవాంశ్ని ఎంత బాగా చూసుకోవాలో నాకు తెలుసు. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. పద దేవాంశ్. నాన్న దేవాంశ్, దేవాంశ్ ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది నాన్న? డాక్టర్ ఏమన్నారు? ఆంటీ ప్రాబ్లం ఏం లేదా ఆంటీ. స్కానింగ్ కూడా చేయించాను. గాయం కూడా చిన్నదే, రేపటికల్లా నయమైపోతుంది. నీకేమైపోతుందోనని చాలా భయపడ్డావురా. అయినా నువ్వు ఎవరి కోసం ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు నాన్న. అవును మనోడా, నువ్వు కాస్త బాధపడితేనే తట్టుకోలేకపోయావు. అలాంటిది నీకేమైనా అయితే తట్టుకోగలవా? జాగ్రత్త మనోడా. బామ్మగారు, దేవాంశ్ ఎక్కువసేపు నించోకూడదు, రెస్ట్ తీసుకోవాలి. అలాగే రా మనోడా. నాన్న
నువ్వు నా చేతుల్లో ప్రాణాలు వదలడం కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉంది. అంతే, ఆ క్షణం నుంచి కాలం అక్కడితోనే ఆగిపోయినట్టనిపిస్తుంది. ఆ తర్వాత జరుగుతున్నదేది నా జీవితానికి సంబంధం లేనట్టే అనిపిస్తుంది. కానీ నాకు తెలియాల్సింది ఒక్కటే, నువ్వు వైదేహివా వైశాలివా? ఈ గొలుసు నీ గుర్తుగా నాకు తిరిగిచ్చావా, లేక నువ్వు వైదేహివి కాదు, ఇది నీకు చెందినది కాదు అన్న ఉద్దేశంతో నాకిచ్చావా? నా కళ్ళతో నేను చూసిన నీ చావు అబద్ధమై నువ్వు వైశాలివై నా కోసం ఇంతలా ఆరాటపడుతున్నా తను వైదేహి అయితే, తను చెబుతున్నదే నిజమైతే, ఇన్నాళ్ల నా వేదనంతా ఆవిరైపోతుంది, ఎడబాటు మాయమైపోతుంది. మళ్ళీ ఈ గొలుసు వైదేహి మెడలో అలంకారం అవుతుంది. అదే జరిగితే మళ్ళీ మా బంధం ప్రాణం పోసుకున్నట్టే కదా. బావా బావా బావా, నేను విన్నది నిజమేనా? ఏంటి? ఈరోజు నేనే వైద్యనని చెప్పి ఆ రిపోర్ట్ వస్తుందంట కదా? అవును. అంటే ఇంకా నన్ను ఇంట్లో నువ్వు ఎవరు అని ఎవరు అడగరుగా? మళ్ళీ నేనే మీ వైద్యగా ఉండే క్షణాలు రాబోతున్నాయిగా. ఆ రోజు మన ప్రేమకి గుర్తుగా ఈ చైన్ నా మెడలో వేసావు బావా. ఇది ఆ రోజే నా నుంచి దూరమైంది. అదే రోజు నేను నీకు దూరమయ్యాను. ఈరోజు నేనే నీ వైదేహినని రుజువయ్యాక అందరి ముందు మళ్ళీ దీన్ని నా మెడలో వేస్తావు కదా బావా. అయినా ఈ రిపోర్ట్లు కాగితాలు అవన్నీ వాళ్ళ కోసం బావా. వాటికన్నా ముందే నీ మనసు నన్ను గుర్తించిందని నేను ముందే వాళ్ళతో చెప్పా. ఇప్పుడు నువ్వు చైన్ చూస్తున్నావంటే అది నిజమే అనిపిస్తోంది బావా. అది నా మెడకి చేరుకోవాలని నేనెంత ఆశపడుతున్నానో, ఇప్పుడెప్పుడు దీన్ని నా మెడలో వెయ్యాలని నువ్వు అంతే ఆరాట పడుతున్నావు కదా బావా. నాకు తెలుసు బావా, నీ మనసు కూడా నేనే నీ వైదేహినని నీకు చెప్తోంది. కానీ నీ చేతిలో ప్రాణాలు వదిలేసిన నాలాగా ఉండే ఇంకో రూపం, చుట్టూ ఉండే వాళ్ళ అనుమానాలు నిన్ను కొంచెం ఆలోచించేలా చేస్తున్నాయి అంతే. కానీ మనసు చెప్తుంది నిజం బావా. నీ మనసులో నేనున్నానని చెప్పకనే చెప్పావు. ఇది చాలు బావా. బయట అందరూ ఎన్ని మాటలు అనుకున్నా నాకు బాధ ఉండదు. అది కూడా రిపోర్ట్ వచ్చే వరకే కదా. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో. ఏంటి పగటి కలలు కంటున్నావా? దేవాంశ్తో మాట్లాడగానే దేవాంశ్ భార్యనైపోయాననుకుంటున్నావా? పొరపాటు పడుతున్నావక్క.
దేవాంష్తో మాట్లాడతాను, కావాలంటే దేవాంశ్ గదికి కూడా వెళ్తాను. ఇదే ఆఖరిసారి మాట్లాడుతున్నావు అనుకో. రిపోర్ట్స్ వచ్చాక బ్యాగ్ సర్దుకొని బయటికి పోవాల్సిందే కదా. నువ్వలాగే ఆశపడతావక్క, తప్పేం లేదు. అంతకన్నా వేరేలా ఆలోచిస్తే నువ్వు నా తోడికోడలు ఎలా అవుతావు? అందరూ నేను వైదేహిని కాకపోతే బయటికి పోవాలని కోరుకుంటారు. కానీ నేను వైదేహినని తెలిసినా బయటికి పోవాలని కోరుకునే ఏకైక కుటుంబ సభ్యురాలు నువ్వే. అరెరెరెరెరెరే, ఈ కుటుంబంతో ఏ సంబంధం లేని దానివి. నీతో మాటలేంటి? నా సంగతి పక్కన పెట్టక్క, నీకీ కుటుంబంతో సంబంధం ఉందా?